స్పీడ్ న్యూస్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. 58 మంది లబ్ధిదారులకు దాదాపు 18,54,000 రూపాయలను అందజేశారు. చెక్లను అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని శ్రీ మాధవస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాల్లో దంపతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశారు. మహబూబాబాద్ జిల్లా బంధం చెరువు రహదారి వద్ద దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 1,00,000 రూపాయలు విలువ చేసే మోటార్లను దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు పోలీసులు. డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు వద్ద గంగమ్మ తల్లి ఆలయానికి ద్వార ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కెట్ సమీపంలోని వైన్స్ షాప్ లో దొంగలు పడ్డారు. షాప్ వెనక నుంచి వచ్చి విలువైన మద్యం బాటిల్స్ తో పాటు నగదును తీసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడడం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తుందని స్థానికులు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ సమావేశం రసభసగా మారింది. టీడీపీ కౌన్సిలర్ కుమారునికి టెండర్లు ఎలా ఇస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. కూటమి దుర్వినియోగానికి వ్యతిరేకిస్తూ రీసెంట్ నోటీసులను చైర్పర్సన్ కు అందజేశారు. తిరువూరు మున్సిపాలిటీలో సాధారణ నిధులను ఇష్టరాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో కుల మతాలకు అతీతంగా హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గాలో ఉర్సు ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 19న సందల్, 20న ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో 10th క్లాస్ విద్యార్థులు చదువులు, సామర్థ్యాలను స్వయంగా తెలుసుకున్నారు. హాస్టల్లోని పడక గది, బాత్రూమ్, వంటశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన చేప పిల్లలు పంపిణీలో మునుగు జిల్లా మత్స్యకార శాఖ అధికారులు విఫలమయ్యారని మత్స్యకార సంఘం కార్యదర్శి కలాలి అనిల్ ఆరోపించారు. చేప పిల్లల సైజ్ తక్కువగా ఉన్నాయన్నారు. 2 నెలలు ఆలస్యంగా అందించారని, దీనివల్ల మత్స్యకారులు నష్టపోతున్నారన్నారు.